ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరే నా వాళ్ళు, నా సొంత మనుషులు. ఓ అనాథని మీ ఇంటి అల్లుణ్ణి చేసుకుంటూ జీవితాన్ని ఇస్తున్నారు. మీరును తప్పకుండా తీర్చుకుంటాను మావయ్య, తప్పక తీర్చుకుంటాను. ఏంది ప్రియా, పాపం అల్లుణ్ణి అనవసరంగా అపార్థం చేసుకున్నట్టున్నాం కదా. అవును నాన్న, మనమేదో టెన్షన్లో ఉండి ఇలా తప్పుగా ఆలోచించాల్సి వస్తుంది. శివ ఆల్వేస్ జెన్యూన్ నాన్న, ఐ నో. ఎస్, శివ ఆల్వేస్ జెన్యూన్. అంతేకాదు, మీలాంటి తప్పుడు మనుషుల్ని కూడా ఎప్పటికీ క్షమించడు. మీకు సరైన గుణపాఠం అతి త్వరలోనే నేర్పిస్తాను. కనకం, టైం 4 అవుతుంది. అల్లుడు మనకి పెట్టిన గడువు కాలం దగ్గర పడింది. కనకం, ఏమవుతుందో ఏంటోనన్న టెన్షన్తో ఒంట్లో నరాలన్నీ బిగుసుకుపోతున్నాయి. ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అమ్మో, నమస్కారం సార్. శర్మ గారు రండి, మీకోసమే వెయిటింగ్. మావయ్య, మావయ్య. కనకం, అదిగో నరక ద్వారాలు తెరుచుకున్నట్టున్నాయి. అదిగో యముడి సభ నుండి పిలుపొస్తుంది. ఓరి నాయనో, 5 కోట్లు! ఒరే శర్మగా, నీ నిజాయితీ తగలయ్యా. మావయ్య, వస్తున్నా అల్లుడు. కనకం, పద. అల్లుడు, ఏంటి అల్లుడు? మావయ్య, శర్మ గారు వచ్చారు. ఆ లెక్కల్లో తగ్గిన 5 కోట్ల మనీ ఆయనకు అప్పగించేస్తే ఐటీ వాళ్ళతో ఉన్న ప్రాబ్లంని క్లియర్ చేసుకోవచ్చు. ఆ డబ్బులు కడతారా, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా? అల్లుడు, అది మావయ్య, డబ్బులు లేవల్లుడు. ఏంటి? అదే అల్లుడు, డబ్బులు అడ్జస్ట్ అవ్వలేదు. మావయ్య, నేను నిన్ను బాకీ అడగడం లేదు, చేసిన తప్పుని దిద్దుకోమని చెప్తున్నాను. ఇక్కడ మీకున్న ఆప్షన్స్ 2 అని చెప్పాను కదా. డబ్బు కడతావా, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా? తలదించుకోవడం కాదు, అడిగిన దానికి సమాధానం కావాలి. నేను సమాధానం చెప్తాను అర్జున్. సుబ్బు వాళ్ళ కంపెనీలో ఏవో అవకతవకలు జరిగాయి, నష్టాలు వచ్చాయి అని లెక్కలు చూపించారు. ఆ లెక్కల వల్లే ఐటీ రైట్స్ జరిగాయి అని చెప్తున్నారు. సరే, అసలు నిజంగానే ఆ ఐటీ రైట్స్ జరిగాయా అర్జున్? అత్తయ్య, ఏంటా ప్రశ్న? ఐటీ రైట్స్ జరిగాయి కాబట్టే కదా ఇంటి పరువు పోయే పరిస్థితి వచ్చింది. అకౌంట్స్, కార్డ్స్ అన్నీ కూడా దానివల్లనే కదా బ్లాక్ అయ్యాయి. అన్నీ తెలిసి కూడా ఇలా అడుగుతున్నారేంటి? ఐటీ రైట్స్ జరగలేదు, అదంతా అబద్ధం. ఈ విషయం కనకంకి ఎట్లా తెలిసింది? ఏంటి, ఐటీ రైట్స్ జరగలేదా? మీ మామయ్య అయిన ఈ సుబ్బుని కావాలని ఇరికించటానికి వేసిన ప్లాన్ ఈ ఐటీ రైట్స్. మీరేం మాట్లాడుతున్నారో
నాకేమీ అర్థం కావడం లేదు అత్తయ్య. నేను ఆల్రెడీ ఆఫీస్లో లెక్కలు చూశాను. అవి చూశాకే తప్పు జరిగిందని డిసైడ్ అయ్యాను. నాకెందుకో మీరు అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అనిపిస్తున్నట్టుంది అత్తయ్య. నేను విషయాన్ని పక్కదారి పట్టించడం కాదు అర్జున్. ఆల్రెడీ నిన్ను పక్కదారి పట్టించారు కాబట్టి ఇక్కడ సుబ్బు బలవుతున్నాడు. సుబ్బు తప్పు చేశాడని నువ్వు అనుమానిస్తున్నావు. అత్తయ్య, మీరు నన్ను నమ్మించడానికి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, కానీ మోసం చేసింది మీరేనని నాకు క్లియర్గా తెలుసు. శర్మగారు అకౌంట్స్ అన్నీ నాకు క్లియర్గా చూపించారు. ఈయన చెప్పారంటే అందులో తప్పు ఉండదు. శర్మగారు మాకంత నమ్మకస్తుడు. అవునా అర్జున్? అయితే ఆ నమ్మకస్తుడైన శర్మ గారిని తను చేస్తున్న ఉద్యోగం మీద ప్రమాణం చేసి నీకు చెప్పిందే నిజం, ఆ ఐటీ రైట్స్ జరగడం వాస్తవమేనని ఒక్క మాట చెప్పమను అర్జున్. ఏంటి శర్మ గారు నీళ్ళు నవ్వులుతున్నారేంటి? అర్జున్ బాబుకి ఇప్పటికైనా నిజం చెప్పండి. ఇది మీ నిజాయితీకే పరీక్ష. శర్మగారు, అత్తయ్య చెప్తున్నదంతా అబద్ధమే కాదు. కావాలని ఇలా మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నారు కదా. ఆ ఐటీ రైట్స్ నిజమే కాదు. అర్జున్ బాబు, ఐటీ రైట్స్ అబద్ధం. కనకం గారు చెప్తున్న ప్రతి మాట సత్య ప్రమాణికంగా నిజం. ఏమంటున్నారు శర్మగారు? మీరిప్పుడు నాతో చెప్తున్నదే నిజమైతే మొన్న ఆఫీస్లో నాతో చెప్పిందేంటి అబద్ధమా? క్షమించండి బాబు, ఆ రోజు నేను మీతో అలా చెప్పక తప్పలేదు. చెప్పక తప్పకపోవడం ఏంటి శర్మగారు? ఎవరు మీతో ఇదంతా చేయించారు? ఎవరు చేయించారు? కావేరి బాబు. కావేర్య? అవును అర్జున్ బాబు, తను చెప్పినట్టు చేయకపోతే అమ్మగారికి చెప్పి నా ఉద్యోగం తీయించేస్తానని బెదిరించింది. నాతో బలవంతంగా ఆ కావేరియే లెక్కలు మార్పించింది బాబు. మీతో ఐటీ రేట్స్ గురించి అబద్ధం చెప్పించి సుబ్రహ్మణ్యం గారిని నా చేత మీ ముందు తప్పుడు మనిషిగా చూపించారు బాబు. నా జీవితంలో మొదటిసారి నా మనసు చంపుకుని నా ఉద్యోగానికి ద్రోహం చేశాను. నన్ను క్షమించండి బాబు, క్షమించండి. మీరు పెద్దవారు, వద్దు. శర్మ ఎందుకిలా అబద్ధం చెప్పాడో, ఏం జరుగుంటుంది?